నమస్తే అండి, నా పేరు ఆనంద్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. ఇక్కడ మోమిన్పేట్లో అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్న భూపతి జయశంకర్ గారు ఒక లైసెన్స్ ఇష్యూ చేయడానికి, అంటే ఫర్టిలైజరు, సీడ్, తర్వాత పెస్టిసైడ్స్ ఈ లైసెన్స్ ఇష్యూ చేసే విషయంలో ఒక వ్యక్తి నుంచి దాదాపు 1 లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి తర్వాత అతన్ని రిక్వెస్ట్ చేశాడు, ఇట్లా 1 లక్ష రూపాయలు చాలా ఎక్కువ సార్, అది కొంచెం తక్కువ చేయండి అంటే 75,000కి కూర్చుకున్నాడు. దాని తర్వాత ఆ లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా కంపల్సరీగా 75,000 ఇవ్వాల్సిందే, లేకపోతే ఫ్యూచర్లో ఇంకా ఈ స్టాక్స్ తీసుకోవడంలో విషయంలో కానీ, తర్వాత ఇన్స్పెక్షన్స్ విషయంలో కానీ ప్రాబ్లం అవుతుందని చెప్పడం వల్ల అతను విధిలేని పరిస్థితుల్లో మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అతన్ని రిక్వెస్ట్ చేసినాడు, 75,000 ఒకటేసారి ఇచ్చుకోలేండి సార్ అని చెప్పేసి. అంటే సరే 50,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 25,000 ఇవ్వండి అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. సో ఈరోజు 50,000 రూపాయలు ఇస్తుండగా ఒక డీలర్ షాప్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. సో ఈరోజు అతన్ని అదుపులోకి తీసుకున్నాము. తర్వాత విచారణ జరిపిన తర్వాత అతన్ని అరెస్ట్ ప్లస్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అదంతా కూడా జరుగుతుందండి. ఈ షాప్ ఎవరిది అసలు స్టార్టింగ్లో, అంటే ఎన్ని రోజుల నుంచి వ్యవహారం జరుగుతుంది? ఇంకా దాదాపు ఒక 2 months నుంచి ఇది జరుగుతుందండి. అతను అప్లై చేయడం జరిగింది. ఒక 2 నెలల నుంచి ఈ విషయం నడుస్తూ ఉంది. ఇప్పుడు జిల్లా ప్రజలకు కానీ చాలామంది అంటే ఆఫీసర్ల దగ్గరికి డబ్బులు ఇవ్వడానికి జరుపుతుంటారు, ఏదో అవుతుందని చెప్పి, అటువంటి వాళ్ళకి అదండి, ఎవరైనా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ తాము చేయాల్సిన పనిని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తే మాకు 1064 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మాకు కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. నమస్తే.